శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో వింటున్నటువంటి శీర్షికలను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అర్థం చేసుకోవటం వలన, లేదా బయట చదువుకున్నటువంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను వారికి ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకోవటం వలన, లేదా ఇతర గురువులు, అనేక రకాల సంస్థలు, అనేక రకాల మతాల మార్గాలు అంటే సాధనా విధానాలలో మహిమలు, మాయలు, అద్భుతాలు వాళ్ళు ప్రకటించటం వలన, ఇలా ఏ విధంగానైనా అయి ఉండొచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆత్మజ్ఞాన మార్గాన్ని, ఆత్మజ్ఞాన చదువును ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇది అసలు ముందు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించిన సంపూర్ణ అంశం అంతే. ఇందులో రెండవ వ్యక్తి ఉండడు. ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. రెండు, మీరు ఆధ్యాత్మిక చదువు అంటే ఆధ్యాత్మిక విషయాలు ఏమి వింటున్నా, దైవీపరమైన విషయాలు ఏమి వింటున్నా, ఆ మత గ్రంథాలు కానీ, లేదా సాధనా విధానాలు కానీ, లేదా ఆత్మజ్ఞాన గ్రంథాలు కానీ, ఆత్మజ్ఞాన బోధలు కానీ, లేదా ఏదన్నా గురువులను అనుసరించటం కానీ, ఆ గురువులు లేదా ఆ గురువులకు సంబంధించిన విధానాలలో నడవటం కానీ, సొంతగా దైవీ లేక ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన మార్గ సాధనలు చేసుకోవటం కానీ, ఏ పేరుతో అయినా కానివ్వండి, ఏ మార్గమైనా కానివ్వండి, ఎవరితోనైనా కానివ్వండి, ఏ గ్రంథంతో అయినా కానివ్వండి, మీరు ఆధ్యాత్మికతను లేదా దైవీ విధానాలను అనుసరించటం, ఆచరించటం లేదా తెలుసుకునే ప్రయత్నం చేయటం ఒక పెద్ద గొప్ప విషయం కాదు, ఒక ప్రత్యేకమైన విషయం కాదు, మీకు భిన్నమైన విషయం అసలు కాదు. అది మీ సొంత విషయం. అంటే మనకి కాళ్ళు, చేతులు, కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ ఉన్నాయి. మనం వాటిని వినియోగించుకుంటున్నాం, ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం. కానీ ఈ శరీర పనితీరు ఏంటని పట్టించుకోం. మన జీవితం ఎలా ఉంటుందంటే, అనారోగ్యం వచ్చే వరకు ఆరోగ్యం గురించి ఆలోచించాం. అసలు అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవటం వలన, తినకూడనివి తినటం వలన, సరైనటువంటి విశ్రాంతిని శరీరానికి ఇవ్వకపోవటం వలన, ఎక్కువ విశ్రాంతిని ఇవ్వటం వలన, శరీరానికి తగినంత శారీరక శ్రమని ఇవ్వకపోవటం వలన, పనికిరాని వ్యర్థ ఆలోచనలు చేయటం వలన, పనికిరానటువంటి అనేక బాధలను గుర్తు చేసుకొని మననం చేసుకోవటం వలన, ఇలా అవసరం లేని పనులు చేయటం వలన, అనవసరమైన పనులు చేయటం వలన, అనవసరమైన తినటం, తాగటం, చూడటం, పనికిరాని పనుల వలన ఆరోగ్యము అనారోగ్యం అవుతుంది. ఇవన్నీ ఎవరు చేశారు? మనమే చేసుకుంటున్నాం. ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మలుచుకుంటుంది ఎవరికి వాళ్ళే. ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళే మలుచుకున్నారు అంతే. వాళ్ళకు వాళ్ళు చేసుకున్నదే అనారోగ్యం. ఎందుకు అంటే ఆరోగ్యముగా ఎలా జీవించాలో వాళ్ళు తెలుసుకోలేదు. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు జీవించేయచ్చు అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టు అంటే ఏమిటి? నాకు నచ్చినవి తినేయచ్చు, నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన రుచులన్నీ తినేయచ్చు, నాకు నచ్చినంత తినేయచ్చు, నాకు నచ్చినవన్నీ తినేయచ్చు. అంటే తినే పదార్థాలలో వాళ్ళు ఏమీ నియమ నిబంధనలు పెట్టుకోలే. తినే పదార్థాలకు నియమ నిబంధనలు లేవు. ఇవి తినచ్చు, ఇవి ఇంతే తినచ్చు, కొలతలు లేవు. మనం ఎంత శ్రమ పడుతున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, దాన్ని బట్టి మనం ఎంత తినాలి, ఇటువంటి విధానాలు ఏమి పెట్టుకోలే. అలాగే అంటే తిండి విషయాలు అలాగే చూడటం ఎందుకు? శరీరం భద్రతగా తిరగటానికి, ప్రమాదాలు లేకుండా ఉండటానికి చూసుకుని తిరుగుతాం. కానీ ఇష్టం వచ్చినవన్నీ చూడొచ్చు, వాటి ద్వారా భావాలు పొందొచ్చు, కళ్ళుబాటు చేసుకోవచ్చు, ఒళ్ళుబాటు చేసుకోవచ్చు. అలాగే చెవులు కూడా అంతే, భద్రతకి, శరీర రక్షణకి. కానీ ఇష్టం వచ్చినవన్నీ వినొచ్చు, ఇష్టం వచ్చినవన్నీ వాగచ్చు.
ఇలా పనికిరాని పనులు అనేకం చేస్తున్నాం మనం. అసలు విషయం అక్కడొచ్చింది. విషయంలో ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే పనికిరాని పనులు మనం అనేకం చేయడం మొదలెట్టాం. అనేకం పనికిరాని పనులు చేస్తున్నాం. ఈ పనికిరాని పనులు అనేకం చేయటం వలన అన్ని రకములుగా అంటే పంచేంద్రియముల ద్వారా తినటం, తాకటం, చూడటం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. రసమంటూ రుచి, గంధమంటూ వాసన ద్వారా నిరంతరం నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం అవన్నీ పొందేద్దాం. ఎంత ఇష్టం, ఎందుకు ఇష్టం, శరీరానికి ఎంత అవసరం, ఎంత చేయాలి, ఎంత చేయకూడదు, ఇవన్నీ మనం అసలు ఆలోచన పరిగణలోకి తీసుకోకుండా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే అయిష్టాలు తప్పించుకోవాలి. ఇంకా అక్కడిని మళ్ళీ అయిష్టాలు తప్పించుకోవాలి, ఇష్టాలు అన్నింటినీ చేసుకోవాలి. అది ఒకటే కాదు, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, అనేక రకమైన చెడులు, మానసికంగా ఊహాత్మక చెడులు, శరీరంతో చేయగలిగిన చెడులు. ఇలా మొత్తం మన శరీరాన్ని, మనసుని చెడగొట్టుకుంటున్నాం మనం. అది అనారోగ్యము. అంటే ఏంటి? ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఆరోగ్యముగా ఉండాలంటే ఎలా జీవించాలి అనేది అసలు మనం తెలుసుకోవట్లే. ప్రాబ్లం అది. అనారోగ్యం వచ్చినాక దీన్ని ఎలా తగ్గించుకోవాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. దానికి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, మందులు తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. కానీ అసలు అనారోగ్యానికి మూలము మన తలంపులలో ఉన్న చెడు. అది మనసులో ఉంది మూలం. తలంపులలో ఉన్న చెడు, మన ప్రవర్తనలో ఉన్న చెడు, అలాగే ఇష్టములు అనేవి అధికముగా చేయటం, తినేదో, తాగేదో, చూసేదో, అలాగే శరీరమును నిరంతరం సుఖపెట్టడం, అసలు కష్టపెట్టకుండా, తగినంత శ్రమ ఇవ్వకుండా, ఇలా అనేక విషయాలు అనారోగ్యానికి తీసుకెళ్తాయి. అలాగే అంటే ఈ అనారోగ్యాలకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యముగా ఉన్నప్పుడే ఆరోగ్యముగా ఉంచుకునేలా తగినంత మాత్రమే అన్నీ తీసుకోవాలి, అన్నీ చేయాలి. ఆహారం అన్నీ చేయొచ్చు, ఆహారం తీసుకోవచ్చు, పంచేంద్రియ సుఖభోగాలు అనుభవించవచ్చు, తగినంత కష్టం ఉండాలి, శరీరం శ్రమపడాలి, మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది మనం చేయవలసిన పని. మనం చేయవలసిన పనులు మనం చేయట్లే. అవన్నీ తెలుసుకోవాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పోనీ అనారోగ్యాలు వచ్చినాకైనా ఒకసారి, ఏ అనారోగ్యం వచ్చినప్పుడైనా ఎందుకు వచ్చింది, మూల కారణం ఏంటి, అసలు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా భావాలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనల మూలంలో చెడు ఎంత ఉంది, ఈ చెడుని నేను శరీరం ద్వారా ఎంత వ్యక్తపరుస్తున్నాను, నా జీవన విధానం ఎలా ఉంది, నా తిండి తిప్పలు, పంచేంద్రియ సుఖములు, అవసరములు, ఇష్టములు, అయిష్టములు ఎలా ప్రవర్తిస్తున్నాను అని అప్పుడైనా తెలుసుకుంటున్నామా? లేదు, అప్పుడు తెలుసుకోవట్లేదు. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అనారోగ్యం వచ్చినప్పుడైనా కనీసం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, తప్పదు, అన్నీ చేసుకోవాలి. కానీ అప్పుడైనా అసలు అనారోగ్యానికి కారణం ఏంటి, ఇంతకుముందు ఆరోగ్యం ఉంది కదా అంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యాన్ని పట్టించుకోవట్లే. మళ్ళీ సహజ స్థితిలో ఎప్పుడూ ఇష్ట ప్రకారం జీవిద్దాం అనుకుంటున్నాం. ఇందులో మళ్ళీ ఎలాంటి పిచ్చోళ్ళు తయారయ్యారంటే, వ్యసన పొరులు అంటే సిగరెట్లు, తాగుడు, పేకాట, జోదము, వ్యభిచారము, టీలు, కాఫీలు. ఇప్పుడు టీలు, కాఫీలు రోజుకొకటో రెండో తాగితే ప్రమాదం ఏం లేదు, అది మంచిదే. అదేమి దుర్వ్యసనం కాదు. రోజుకి 20-30 తాగితే, రోజుకి 10-15 తాగితే వ్యసనములు అంటే అది టీ కాఫీ కాదు, ఆహారమైన పిచ్చికే తింటే వ్యసనమే. ఏ ఆహారము శరీరమునకు శక్తినిచ్చి బ్రతికిస్తుందో అదే వ్యసనముగా తింటే, పిచ్చిగా తింటే, ఇష్టం వచ్చినట్టు తింటే అదే మన మరణమునకు కారణమవుతుంది, అనారోగ్యమునకు కారణమవుతుంది. అన్నీ అంతే. అధిక ధన పిచ్చి, దానికోసం ప్రయత్నించాలిగా. అధిక సుఖాల పిచ్చి, అధిక బట్టల పిచ్చి, అధిక వస్తువుల పిచ్చి, కొందరికి షాపింగ్ పిచ్చి, ఊరిని సరదాకి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, బాగానే ఉంది, సరదాకి షాపింగ్ చేసావు, కానీ షాపింగ్కి డబ్బులు కావాలిగా, డబ్బులు సరదాగా ఊరికనే రావుగా, కష్టపడాలిగా. దానికి కష్టపడటానికి మళ్ళీ నువ్వు బోర్డు శ్రమ పడాల్సి ఉంటుంది, మానసికంగాను శారీరకంగాను.
ఆ తగుమాత్రపు విధానాన్ని, శారీరకపరమైనటువంటి తగుమాత్రపు విధానాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు హాయిగా బతుకుతారు. అది ఆరోగ్యము. ఆరోగ్యం అంటే ఏంటి? శారీరకము ఆరోగ్యము బాగుండాలి, మానసిక ఆరోగ్యము బాగుండాలి, కుటుంబిక వ్యవస్థ మొత్తం అందరూ బాగుండాలి. మన బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ కలిపితే మనిషి యొక్క సుఖము. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు సంతృప్తిగా పెట్టుకోవాలి. సంతృప్తిగా అంటే ఎంత ఎక్కువ సంపాదించాలని కాదు, నువ్వు ధర్మంగా ఎంత సంపాదించగలవో అందులో నువ్వు హాయిగా ఉండటం నేర్చుకోవాలి. అలా కుటుంబ సుఖం ఉండాలి, కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో చక్కగా మంచిగా ఉండాలి. అలాగే సామాజిక సుఖం ఉండాలి, అంటే సామాజికమైనటువంటి ఘర్షణలు లేకుండా ఉండాలి. సమాజంలో నువ్వు మంచిగా మంచి మనిషిగా చలామణి అవ్వాలి. ఇవన్నీ మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవలసిన విషయాలు, ఎవరో మనకు చేసేవి కావు. ఇవి మన నిండు నూరేళ్ల జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అంటే జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, ఒక శరీరం ఆరోగ్యంగా ఉండటం కాదు, మనసు ఆరోగ్యంగా ఉండటం కాదు, జీవితం అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్య వ్యవస్థలో ఎవరో ఇతరులు ఉంటారు. ఇప్పుడు సామాజిక జీవితం అన్నాం, ఇతరులు ఉంటారు. కుటుంబక జీవితం అన్నాం, మనంగాక ఇతరులు ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఆ విషయాన్ని వదిలివేయటం కూడా నేర్చుకోవాలి. మనం సామరస్యంగా వెళ్ళిపోవటం నేర్చుకోవాలి. పదే పదే చింతించటం మానేయాలి, మనసుకు అలవాటు చేసుకోవాలి. అందుకనే ఆధ్యాత్మిక మార్గాలు ప్రప్రథమంగా నిన్ను నువ్వు నిలబెట్టుకోవటానికి వీలుగా, సులువుగా నీకు ధ్యాన పద్ధతులు, తపస్సులు, మంచి అంటే దైవీపరమైనటువంటి సద్బోధలతో, దైవీపరమైనటువంటి సత్సాధనలతో, అవి ఏవైనా కావచ్చు, ఒక దైవీ వ్యవస్థను నిర్మించారు. ఏంటి? ఆ సద్బుద్ధులు అలవాటు చేసుకో, ఆ సత్ప్రవర్తన అలవాటు చేసుకో, ఆ సజ్జన సాంగత్యం అలవాటు చేసుకో, ఆ సత్సంగాలను అంటే ధర్మబోధలను విను, జ్ఞానబోధలను విను, ఎలా జీవించాలో తెలుసుకో. చుట్టూ ఉన్నవాళ్ళు చెడుగా ఉంటే ఉన్నాయి, నువ్వు ఉండకో. ఇవన్నీ కూడా వ్యవస్థలో మతాలు ఎందుకే వచ్చినాయి, మార్గాలు ఎందుకే వచ్చినాయి, విధానాలు ఎందుకే వచ్చినాయి, పద్ధతులు ఎందుకే వచ్చినాయి. అందుకని బేసిక్గా మంచిగా జీవించడం అనేది అన్నింటి యొక్క సారము. ఎవరికి తోచినట్టు అలా విషయాలను అర్థం చేసేసుకొని, ఎవరి మతాలే వాళ్ళే గొప్ప అనుకొని, మా మత దేవుడే గొప్ప, మా గురువే గొప్ప, ఇతర దేవుళ్ళు ఇతర గురువులు గొప్ప కాదు, మేము గొప్ప, మావే అందరూ వినండి అని ప్రచారాలు మొదలుపెట్టి, మా ప్రచారాలు ఎవరికన్నా పోయి చెప్పినా తప్పులేదు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు చెప్పుకోవాలి. కానీ బలవంతంగా ప్రజల్ని మహిమలు జరుగుతాయి, మాయలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మా మార్గంలోకి వస్తే మీకంతా సుఖ సంపద లేను అని నష్టాలను ప్రచారం చేయకుండా, అంటే ఆ మార్గంలో, ఆ దేవుడి దగ్గర, ఆ మతంలోనూ, ఆ మార్గంలోనూ, ఆ గురువు దగ్గర, ఆ విధానాల్లో కలుగుతున్న నష్టాలను, ఎంతమంది ఎన్ని నష్టాలకు గురయ్యారో చెప్పకుండా, ఎన్ని కష్టాలకు గురవుతున్నారో గురి అయ్యారో చెప్పకుండా, కేవలం అక్కడక్కడ జరిగినటువంటి మంచిని, అంటే యాదృచ్ఛికంగా ప్రతి మనిషికి ప్రపంచంలో మంచి జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోరు. 100కి 100 మందిలో 98 మంది ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఓ 2 కేసులు కొంచెం అటు ఇటుగా తయారవుతాయి, అందులో ఒకళ్ళు చనిపోవచ్చు, ఒకళ్ళు దీర్ఘ బాధలకు గురి కావచ్చు. ఆ చనిపోయినటువంటి విషయాలనేమో పక్కన పడేసి ఈ బతికొచ్చి తిరిగి వచ్చిన విషయాలన్నింటినీ మహిమలుగా, అద్భుతాలుగా, మాయలుగా ప్రకటించుకుంటూ, అలా అన్ని విషయాలలో, ఆర్థిక విషయాలు కావచ్చు, అనారోగ్య విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, కుటుంబిక సమస్యలు కావచ్చు. అలా కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, కోర్టు కేసుల్లో ఖచ్చితంగా కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ప్రతి కేసులోనూ ఒక ఓటమి, ఒక గెలుపు ఉంటాయి. కోర్టు కేసులు అంటే 2 ఉంటారు, ఇద్దరిలో ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలి. గెలిచింది మాతాయుత్తు మహితోనే, మాతాడు మహిమతోనే అనుకుంటే అలా ఒక విచక్షణ కలిగి ఉండాలి మనిషి. అందుకని ఈ ప్రచారాలతో పక్క వాళ్ళని ఇందులోకి లాగేద్దామనే అసలు ఆలోచనే చాలా ప్రమాదకరమైన ఆలోచన. అది ఇప్పుడు చూడటానికి బాగున్నట్టుగా కనపడవచ్చు, చూడటానికి అది ఏదో సేవ చేసినట్టు, దైవ సేవ చేసినట్టు, మత సేవ చేసినట్టు, గురు సేవ చేసినట్టు అనిపించవచ్చు. కానీ చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే
ఎన్నో వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో అనేక మతాలు ఇదే పనిని చేస్తూ ఉంటే, అంటే మతాలు చాలా ఉన్నాయి, అన్ని మతాలు ఇదే పనిని చేస్తున్నాయి, పక్క మతం వాళ్ళని ఇందులోకి లాక్కుందామని ఘర్షణాయుత వాతావరణం నిదానంగా మొదలవుద్ది. ప్రస్తుతం మీకు తెలియకపోవచ్చు, ఆ ఘర్షణ మీ ఇంట్లో ఇంకా మొదలవ్వకపోవచ్చు, మీ ఇంటి దాకా ఇంకా రాకపోవచ్చు, కానీ ఏనాటికైనా అది వస్తుంది. రాబోయే తరాలకి మనం దేవుడి పేరుతో, మతం పేరుతో, గురువు పేరుతో, మార్గం పేరుతో సమూహాలను తయారు చేసి రాబోయే తరాలకి మనం అశాంతిని ఇవ్వకూడదు, ఘర్షణని ఇవ్వకూడదు, శాంతిని ఇవ్వాలి. వసుధైక కుటుంబకం అనేటువంటి సత్యాన్ని చెప్పే ఏ మార్గాన్నైనా మీరు అనుసరించవచ్చు. మొత్తం ఈ ప్రపంచమంతా, ఈ భూమి అంతా, ఈ విశాల విశ్వమంతా ఒకే కుటుంబము అని ముక్కలు ముక్కలుగా నరికేయకుండా, విడిపోకుండా దీన్ని కలిపేసేటువంటి ఏ విధానాన్నైనా అందరూ అనుసరించవచ్చు. అక్కడ ఘర్షణలు లేవు, మతాలు మార్గాలుగా వచ్చినాయి అంతే. ఎవరైనా ఏ మార్గమైనా అనుసరించవచ్చు, ఏ మతమైనా అనుసరించవచ్చు, కానీ మొత్తం ప్రజలంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే అనే భావాన్ని చెప్పేటువంటి, వసుధ మొత్తం ఒకే కుటుంబం అనేటువంటి భావాన్ని నేర్పేటువంటి, విశాలత్వాన్ని నేర్పేటువంటి దాన్ని అనుసరించాలి. అటువంటి దాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి. ప్రస్తుతం మనం కూడా నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఘర్షణలు తొలగిపోతాయి. ఎప్పుడు సమూహాలు తయారు చేసేవాళ్ళు ప్రస్తుతానికి ఆ సమూహానికి అది బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ రాబోయే తరాలకి మీరు ప్రమాదాలను సృష్టిస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న మత మారణకాండాలు చూసుకోండి, మతాల పేరు మీద జరుగుతున్న యుద్ధాలు చూసుకోండి, మతాల పేరు మీద జరుగుతున్న వాగ్వివాదాలు చూసుకోండి. ఆల్రెడీ మీకు డైరెక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కొట్టుకుంటున్నారు, మతాల పేరులతో ఆ దేవుళ్ళని విమర్శిస్తున్నారు. అటువంటి పనులు మనం చెయ్యకూడదు. మన ఆరోగ్యమే కాదు, మొత్తం మన స్వీయ ఆరోగ్యంతో పాటు, మన కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రపంచ ఆరోగ్యం కూడా బాగుండాలి. అలా జీవించాలి మనం. ప్రపంచ ఆరోగ్యం మొత్తం ఎప్పుడు బాగుంటుంది? వసుధైక కుటుంబకం. మొత్తం ప్రపంచమంతా ఒకే కుటుంబము, మనుషులంతా ఒక్కటే అనేటువంటి భావనకు వచ్చిన రోజున ప్రపంచమంతా ఒక కుటుంబంలో బాగుంటుంది. భావపరంగా అది, మతపరంగా నీ ఇష్టం వచ్చిన మతంలోకి సాగు, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకో, కానీ అందరూ నాలాంటి వాళ్ళే, అన్ని మతాలు నాలాంటివి, అందరు దేవుళ్ళు నాలాంటివి అనేటువంటిది ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది నీ స్వీయ ఆరోగ్యాన్ని కాపాడాలి, నీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలి, నీ సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలి, మొత్తంగా ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇది నిజమైన ఆధ్యాత్మికత. అలా నడవాలి మనం, అలా తెలుసుకోవాలి, అలా వినాలి. మనం ఏం పనులు చేసినా అలాగే చేయాలి. అటువంటి భావాలను వ్యాప్తి చేయాలి. అటువంటి భావాలతో మన హృదయాలు నింపుకోవాలి. అటువంటి విశాల భావాలను ప్రజలలో పెంపొందింప చేయాలి. అది మనం చేయవలసింది. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరు చెబుతారు? ఇక్కడ ఎవరు చెప్పడానికి ఎవరు లేరు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి దీన్ని. అందుకని ఆధ్యాత్మికతను మీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకోబాకండి. మీరు ఏదో చదువుకున్న పుస్తకాలు అవి మీకు సగం అర్థమై సగం అర్థం కాక, ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాలు, అసలు చెప్పేవాళ్ళకి సగం అర్థమై సగం అర్థం కాక, కొంతమంది ఇక మూర్ఖంగా నాదే రైటు మిగిలినన్ని తప్పు అనేటువంటి దాన్ని మన తలల్లోకి ఎక్కించేస్తే మనం కూడా మూర్ఖుల్లాగా వాటిని తలలోకి ఎక్కించుకొని మాదే రైటు మిగిలిందంతా తప్పని మాయలు, మహిమలు, అద్భుతాలు, మూఢనమ్మకాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఏది కనపడితే దాని వెనక పరుగులు తీస్తూ మన మనసుని, మన బుర్రని, మన సమాజాన్ని మనం పాడు చేయకూడదు. సామాజిక ఆరోగ్యం దెబ్బతింటుంది, అస్తవ్యస్తం అవుద్ది. కానీ తాత్కాలికంగా అది బాగున్నట్టు కనిపించవచ్చు, కానీ అది భవిష్యత్తుకి మనకే బాగోదు, భవిష్యత్తు తరాలకి అసలు బాగోదు. అందుకని ఆధ్యాత్మికత అనేది తెలుసుకోండి. అది వ్యక్తిలోని వ్యక్తిగత సంపూర్ణాంశ. నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంతే. ఏ ప్రత్యేకత లేదు, అది ఆల్రెడీ ఉన్నదే. ఇప్పుడు ఒక గురువుని అనుసరించటమో, ఒక దేవుణ్ణి అనుసరించటమో, ఒక మతాన్ని అనుసరించటమో, ఒక గ్రంథాన్ని అనుసరించటమో అది ఏ గొప్పతనము కాదు, అందులో ఏ ప్రత్యేకత లేదు.
నువ్వు నీ ఇంట్లో కూర్చొని నీ ఆచార సాంప్రదాయాలు పాటించుకోవటమో, పూజలు చేసుకోవటమో, ప్రార్థనలు చేసుకోవటమో, నీ మతానుసారము, నీ గురువానుసారము, నీ గ్రంథానుసారము ఉన్న విషయాలను నువ్వు నీ ఇంట్లో పాటించుకోవడం గొప్పతనం కాదు, ఒక ప్రత్యేకత కాదు. అది నీ జీవితంలోని సహజాంశము. నువ్వు ఇప్పుడు చదువు సంధ్యలు ఎలాగో విద్యలు నేర్చుకుంటున్నావు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి నేర్చుకుంటున్నావు, అవి చేసుకుంటున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు, వస్తువులు తెచ్చుకుంటున్నావు, వివాహాలు చేసుకుంటున్నావు, పిల్లల్ని కంటున్నావు, కుటుంబాన్ని పెంచుకుంటున్నావు, నువ్వు చక్కగా పెరుగుతున్నావు, నీ వాళ్ళని పెంచుకుంటున్నావు, వీటికి అవసరమైన అన్నీ సంపాదించుకుంటున్నావు. ఇదంతా సహజమో అంతే సహజం ఆధ్యాత్మికత కూడా. అది నీ జీవితంలోని అంశమే, నీ అంతరంగంశం. నీ గుణాలను చూసుకుంటావు, నీ బుద్ధుల్ని చూసుకుంటావు, నీ ప్రవర్తన చూసుకుంటావు, నీ మనసును చూసుకుంటావు, నీలో ఉన్న చెడుని సరి చేసుకుంటావు, నేను నువ్వు మంచిగా ఉంచుకుంటావు, అందరితో మంచిగా ఉంటావు, అందరికీ మంచినే వ్యాపింపజేస్తావు, అందరిలో ఒక విశాలత్వపు భావాలను నువ్వు నింపుకొని వాళ్ళలో నింపుతావు. ఇదంతా ఆధ్యాత్మికత. దీనివల్ల నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. అంతే తప్ప నేనేదో గొప్ప పనులు చేస్తున్నాను అని అనుకోకండి. మీరు ఏ మత ప్రార్థనాలయానికి వెళ్ళినా, మీ మతానికి సంబంధించినటువంటి ఏ గురువును అనుసరించినా, ఏ సాధనలు చేసినా అవి ఇతర మనుషుల జీవితాల కంటే మీరు గొప్పగా చేసింది ఏమి కాదు. ఇతరుల కంటే నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అన్న భావన అసలు తెచ్చుకోబాకండి. మనుషులందరూ ఒకటే, ఎవరు ఏం చేస్తున్నా మనుషులందరూ సృష్టిపరంగా ఒకటే, పుట్టుకదే, పెరిగే శరీరం పెరిగే తీరంతే, జనన మరణాలన్నీ ఒకటే, మధ్యలో జీవితం అందరికీ ఒకటే, ఆయు ప్రమాణాలన్నీ కూడా సృష్టి ప్రకారమే. దాన్ని మనం తగ్గించుకుంటామా పెంచుకుంటామా అనేది కొన్ని మనం అనారోగ్యాలు తెచ్చుకోవడం వల్ల కూడా మన చేతిలో కొంత ఉంటుంది. కానీ శరీర పుట్టుక, శరీర ఎదుగుదల, శరీర పెరుగుదల, శరీర తరుగుదల, బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు అందరికీ ఒకటే, శరీర ఇంద్రియాలు అందరికీ ఒకటే, శరీరం పనితీరు అందరికీ ఒకటే, శరీరంలో మనిషి గ్రహించే సుఖదుఖాలు అందరికీ ఒకటే. ఏంటి ఇందులో మారింది అంటే, నీకు నచ్చింది నువ్వు తిన్నావు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తిన్నారు. ఒకే సమయంలో అందరూ ఒకటే వండుకోలేదు అంతే. ఎవరికి నచ్చింది వాళ్ళు వండుకున్నారు, ఎందుకంటే అనేకం ఉన్నాయి కనుక. ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకున్నారు, ఎందుకంటే అనేకం ఉన్నాయి కనుక. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తింటూ తాగుతూ జీవిస్తున్నారు, ఎందుకంటే అనేకంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి కనుక. అవకాశాలు కూడా ఇవ్వబడినాయి అంతే. అంతే తప్ప ఇందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు, నీ విశిష్టత ఏమీ లేదు. సృష్టిపరంగా అందరం సమానమే, అందరం మరణిస్తాం. శరీరం ధరించిన అందరూ మరణిస్తారు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతిదీ నశించక తప్పదు, మరణించక తప్పదు, ఉద్భవించిన ప్రతిదీ అంతమవ్వక తప్పదు. ఇది సృష్టి సూత్రం. అందుకని ముందు మీరు సహజంగా జీవించటాన్ని అలవాటు చేసుకోండి. ఒక దేవుడి మార్గంలో వెళ్ళటం, ఒక గురు మార్గంలో వెళ్ళటం, ఒక దైవ మార్గం, ఒక మత మార్గం, ఒక గ్రంథ మార్గం గొప్పతనాలు అనుకోబాకండి. మీరు ఏదో గొప్పగా బయటకు వేషాలు మార్చి రకరకాల రంగుల బట్టలు కట్టుకొని నేను వీళ్ళందరికంటే భిన్నంగా ఉన్నాను, వీళ్ళందరికంటే గొప్పవాడిని అని అసలు ఇప్పుడు అనుకోబాకండి. ప్రజల్లో మమేకమైపోండి. మీకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చుకోవటమే పెద్ద జబ్బు. ప్రజలందరిలో మీరు కూడా ఒకళ్ళు అంతే. శరీరపర ధర్మాలు ఇవే. అందుకని ఆధ్యాత్మికత ఒక గొప్ప విషయముగా తీసుకున్న రోజున అది మీకు మళ్ళీ పనికి రాకుండా పోద్ది. అది మీ సహజత్వము, మీ సంపూర్ణత్వము. ఎవరికి తోచినట్టు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోబాకండి. మీకు తోచినట్టు మీరు ఊహించుకొని మత్తులు పాడు చేసుకోబాకండి. ఇక్కడ ఏ మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. ఉంటే ప్రపంచం అసలు ఇలా ఉండదు. ప్రపంచంలో చెడే ఉండేది కాదు. ఎన్నో దైవావతారాలు వచ్చినాయి, ఎందరో మహాత్ములు వచ్చారు, ఎంతోమంది భూమి మీదకి వచ్చి బోధలు చేసి వెళ్ళారు. మహిమలు మాయలు అద్భుతాలు ఒకళ్ళు ఉంటే మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు మహిమతో మాయతో మార్చేసి ఉండేవాళ్ళు, అద్భుతం చేసేసి ఉండేవాళ్ళు. అలా ఉండదు. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వబడింది సృష్టిలో. మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంది. అందులో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. అందులో కొంతమంది చెడుగా ఉంటున్నారు, కొంతమంది మంచిగా ఉంటున్నారు. ఆ స్వేచ్ఛని పాడు చేసుకుంటున్నారు. ఆ స్వేచ్ఛని పాడు చేసుకోవటం అంటే ఏంటి? చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఆ చెడుగా ప్రవర్తించే వాళ్ళే మంచిలోకి మారాలి, మంచిని తెలుసుకోవాలి. నువ్వు చెడుగా ఉన్నావు అంతే. ఇలా ఇంకొకరిని
చెడులోంచి మంచికి తీసుకురావడం అనే ప్రక్రియ సృష్టి ఎవరికి ఇవ్వలేదు. ఏ దేవుడి చేతిలో పెట్టలేదు, ఏ గురువు చేతిలో పెట్టలేదు, పక్క మనిషి చేతిలో అసలు పెట్టలేదు. ఎవరికి వాళ్ళు తనను తాను గమనించుకొని తనలో చెడుని పోగొట్టుకోవాలి. అలాగే ఎవరికి వాళ్ళు తన యొక్క సంపూర్ణతను తాను తెలుసుకోవాలి. దాని పేరు మోక్షం. నువ్వు సంపూర్ణంగా నువ్వు తెలుసుకుంటే ఆ స్థితి పేరు మోక్షం. ఇప్పుడు నేను మనిషిని అంటే ఈ శరీరం ఉంది, నాకు ఈ శరీరం ఉన్న స్థితి పేరు మనిషి. నేను పురుషుడను, ఇటువంటి శరీరం ఉన్న స్థితి గల వ్యక్తిని పురుషుడు అంటారు. అదొక స్థితి పేరు. పురుషుడు అనే ఆకృతి ఎలా ఉంటుంది, స్త్రీ అనే ఆకృతి ఎలా ఉంటుంది, అదొక స్థితి పేరు. అలాగే మోక్షం అన్నప్పుడు నా సంపూర్ణత నాకు అర్థమైతే మోక్షం. మీకు అర్థమైతే కాదు, ఎవరికో అర్థమైతే కాదు. ఎవరెవరికో అర్థమైతే అసలు ఇంకోళ్ళకి సంబంధం లేదు. అది ఎవరికి అర్థమైతే ఆ స్థితిని మోక్షం అన్నారు. ఆ స్థితిని ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఏంటి ఆ స్థితి? నా యొక్క సంపూర్ణత నాకు తెలియటం అంతే. నా సంపూర్ణత అన్నప్పుడు చాలా క్లియర్గా మీకు ప్రతి శీర్షికలోనూ చెబుతున్నాను. శరీరం ఉంది మనకు, అది నిజమే. మొత్తం అది శరీరపరమైన జీవితం. భౌతిక ప్రపంచంలో శరీరపరమైన జీవితం ఇలాగే జీవించాలి. బాల్య కుమార యవ్వన వార్ధక్య దశలు వెళ్తూ ఉంటాయి. అందులో అందరం మంచిగా జీవించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జీవిస్తున్న కుటుంబ వ్యవస్థలు ఏమన్నాయి, అందరం ఇప్పుడున్న వ్యవస్థల ప్రకారం సాగిపోతూ ఉండాలి. అంతే. ఇదంతా కరెక్టే, సత్యమే. ఇదొక స్థితి. రెండవ స్థితి మానసిక స్థితి. ఊహలు, ఆలోచనలు, కళలు, ఈ శరీర స్థితి నడవటానికి ఆధారమైనది మానసిక స్థితి. శరీర స్థితి కంటే అధికంగా ఊహలు చేస్తుంది. శరీర స్థితికి ఎంత కావాలో అంత చేస్తే పర్వాలేదు, కానీ అది మనోస్థితి వేగం ఎక్కువ. అందులో శక్తి కలిసి ఉంది. మనోస్థితి అన్నప్పుడు శక్తి ప్లస్ శరీరముతో మనం అనుభవించిన విషయాలన్నీ జ్ఞాపకాలుగా, గుర్తులుగా ఉన్నాయి. వైశాల్యం ఎక్కువ. మనోస్థితి శక్తి, అది శక్తి స్వరూపము. దాని స్పీడ్ ఎక్కువ, దాని వేగం ఎక్కువ. కానీ శరీరం ఘన పదార్థము, అది పరిమితత్వంగా ఉంటుంది. పరిమితంగా మాత్రమే అది కదలగలదు. కానీ మనసులో ఘన పదార్థం లేకపోవటం వలన, అది శక్తి స్వరూపం అవటం వలన అది ఎంత వేగముగానైనా కదలగలదు. దాని వేగమునకు పరిమితి లేదు. ఆ మనోశరీరముల సమన్వయము మెలకువలో జీవితము. అలా కాకుండా మనో ఊహలు, మనో ఆలోచనలు అధికమైనప్పుడు ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ వీటికి గురవుతూ ఉండడం, అదే మానసిక అనారోగ్యములు. అవన్నీ మళ్ళీ శారీరక అనారోగ్యములుగా పరిణమిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే శరీరాన్ని నడిపేది మనసే కనుక. అలాగే కళలన్నీ కూడా మానసిక లోకము. అది అబద్ధం కాదు, నిజమే. కానీ మానసిక స్థితిలో అది నిజం. ఆ నిజాన్ని శరీర స్థితిలో గ్రహించలేము. మానసిక స్థితిలో అది నిజం. ఒక ఊహాత్మకత, సృజనాత్మకత, ఒక స్వప్న స్థితి, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇది మనోలోకము. అంటే ఊరికనే అర్థం చేసుకోవడానికి చెబుతున్న, మనలో ఉన్నది ఒకటి శరీర లోకము. ఈ శరీర లోకం ఎక్కడుంది? మనోలోకంలో ఉంది. మనోలోకం దర్శనీయము కాదు, అనుభవము అంతే. అనుభవం అంటే ఉన్నదని తెలుస్తుంది, కానీ కనపడదు. కారణం అది శక్తి స్వరూపము. మనోలోకంలో శరీరలోకం ఇమిడి ఉంది. శరీరలోకం మనకి సత్యము, అలా జీవించాల్సిందే. మనోలోకము ఎంతవరకు సత్యము అంటే శరీరపర జీవితానికి అవసరమైనటువంటి ఆలోచనలు మాత్రమే సత్యము, మిగిలినవి అవసరం లేదు. ఎందుకంటే మనోలోకంతో ఇంకా మిగిలింది పని లేదు, ఎందుకంటే శరీరంతో జీవించటమే. కానీ మనోలోకంలో దాని విస్తృతి, దాని విశాలత, దాని వేగము అపరిమితంగా ఉండటం వలన అనేక ఊహలు, అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఒకదానికి 100 ఆలోచనలు చేస్తూ ఉంటుంది, 1000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అవి మనకు అవసరం లేదు. అవసరం లేని వాటిని వదిలించుకోవడం అనేది ఆధ్యాత్మిక సాధన. అది శరీర లోకంలోనే సరే. అనవసర వ్యసనాలు వదిలించుకోవాలి. ఎంతో అంతవరకే మాట్లాడాలి, అంతవరకే తినాలి, అంతవరకే తాగాలి, అంతవరకే చూడాలి, అన్నీ అంతవరకే చేయాలి. అక్కడి నుంచి అనవసరాలుగా తయారయ్యన్ని వ్యసనములు. అలాగే మనసుకు వ్యసనము అతి ఊహలు, అతి ఆలోచనలు. అది మనసుకు వ్యసనం. అవి తీసేయాలి. అవి తీయకపోతే మానసిక వ్యాధులు వస్తాయి, భయాలు వస్తాయి, ఆందోళనలు వస్తాయి, అభద్రతలు వస్తాయి, ఒత్తిడులు వస్తాయి, స్ట్రెస్లో డిప్రెషన్లకు గురవుతారు.
ఇటువంటి వాళ్ళు ఇంకా తీవ్రంగా వెళ్తే ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా మైండ్ చెడిపోద్దు, పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇవి కాక ఇంకా శారీరక అనారోగ్యాలు అనేకం వస్తాయి. యాంగ్జైటీలన్నీ దీని నుంచి క్రియేట్ అయినాయి. అందుకని మనసులోని అధిక ఊహలతో నాకు అసలు అవసరము లేదు అని నువ్వు తెలుసుకోవటం ఆధ్యాత్మికత. ఇదంతా ఆధ్యాత్మికమే. శరీరపరమైనటువంటి క్రియలలో నేను చేస్తున్నటువంటి ఎక్కువలు అంటే అవసరం లేని అధికమైన పనులు, అధిక తిండి తినటం, అధికంగా అన్ని చూడటం, అధికంగా అన్ని వినటం, అన్నీ అధికంగా చేయటం, అవి తగ్గించుకొని తగుమాత్రంగా నాకు ఎంత అవసరమో అంతే చేయాలి. ఎందుకని అవి కూడా అనారోగ్యానికి గురి చేస్తాయి. అధిక విశ్రాంతి, తగినంత శ్రమ లేకపోవడం, అది కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇవన్నీ నువ్వు గమనించుకోవాలి. నిన్ను నువ్వు గమనించుకుంటూ శరీరపరంగా జీవించటం ఆధ్యాత్మికమే. మనోపరంగా అంటే ఏంటి, నాకు శరీరపరంగా ఎంత అవసరమో అంత ఆలోచనలు చాలు. అధిక ఆలోచనలన్నీ వ్యసనాలు. ఆ వ్యసనాలు ఏంటి? డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ వ్యసనాలు మనమే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు భూమి మీద మామూలుగా శరీరపరంగా తాగుడు, వ్యభిచారము, పేకాట, జోదము, ఇటువంటి వ్యసనాలు, సిగరెట్లు, అధిక తిండి, అధిక బట్టలు, షాపింగ్లు చేయటం, అధిక డబ్బు పిచ్చి, అధిక కీర్తి పిచ్చి, అధిక గుర్తింపు పిచ్చి, అధిక వాగుడు పిచ్చి, ఇలా అధికత ఎలా శరీరపరంగా ఉందో దాన్ని సరి చేసుకోవడం ఆధ్యాత్మికమే. అదే అధికత మనోపరంగా కూడా ఉంది. ఊహలు ఊహిస్తూనే ఉంటుంది. అది కాదు, శరీరపరమైన జీవితానికి ఎంత ఊహలు కావాలో అంత చాలు. ఇవన్నీ మనం నియంత్రించుకోగలం. వీటికి మనకు గురువులు అక్కర్లా, విషయం అర్థమైతే చాలు. ఒకవేళ గురువులు ఉన్నారనుకున్న వాళ్ళు మనలాంటి మనుషులేగా. ఇలా విషయాలు అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు. అర్థం చేసుకోవాలంటే నిన్ను గమనించుకోవాలి, నిన్ను చూసుకోవాలి. నిన్ను నువ్వు గమనించుకుంటూ, నిన్ను చూసుకుంటూ, నిన్ను మార్చుకుంటూ చేసే ప్రతి ప్రయత్నం ఆధ్యాత్మికత అని పిలువబడుతుంది. అది నీ సహజత్వం, గొప్పతనం కాదు అది. దానికి సహకారంగా దైవ మార్గాలను, మత మార్గాలను తెచ్చారు. ప్రతి మతానికి దేవుడే ఉంటాడు, దైవ మార్గాలను తెచ్చారు. ఆ దైవ మార్గాల్లో కొన్ని ఆచార సాంప్రదాయ పద్ధతులు అంటే శరీరమునకు మనసుకు ఆలంబనంగా ఉండడానికి తెచ్చారు అంతే. నిన్ను నువ్వు గమనించుకొని మంచిగా మార్చుకో. అంటే మనోలోకంలో అంటే శరీర లోకంలో పనికిరాని అధిక వ్యసనాలన్నీ వదిలేసాయి, చెడును వదిలేసాయి, మంచిగా జీవించు. అలాగే మనోలోకంలో కూడా పనికిరాని ఊహలన్నీ వదిలే. ముందే తెలుసుకో, ఊహ వస్తుంది, ఎలా వదలనండి అని అడక్కో. వస్తున్న ఊహలో ఇవి నాకు పనికిరావు, వీటితో నాకు పని లేదు, నాకు శరీరమునకు అవసరమైన ఆలోచనలు చాలు. నడుస్తానికి అవసరమైన ఆలోచనలు చాలు. రోడ్డు మీద చూసుకుంటూ జాగ్రత్తగా శబ్దాలు వింటూ, నా వెనక ఎవరు వస్తున్నారు, నా ముందు ఎవరు వెళ్తున్నారు, రోడ్డు ఎలా ఉంది, ఇవన్నీ గమనించుకుంటూ చక్కగా జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నా. దానికి సంబంధించిన జ్ఞానము, ఊహలు నాకు సరిపోతాయి. కాదు, రోడ్డు మీద వెళ్తున్నాను, వెనక నుంచి వచ్చి లారీ కొట్టేస్తుందేమో, ఏ పక్క నుంచి వచ్చి పాము కరిసేస్తుందేమో, అక్కడ పడుకున్న కుక్కలు వేసి కరిసేస్తుందేమో, ఏదో ఒక ప్రమాదం జరిగిపోద్దేమో, కరెంటు వైర్లు తెగి మీద పడిపోతాయేమో, చెట్టు కొమ్మలు ఇరిగి మీద పడిపోతాయేమో, ఏదైనా యాక్సిడెంట్లు అయిపోతాయేమో, ఇటువంటివన్నీ మనో సంబంధిత ఊహలు వస్తాయి. అండ్ వస్తే నేను ఆపలేను, ఏం చేయాలని భయపడిపోతున్నానని అడక్కో. అవి వాటితో నాకు పని లేదు అని నీకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో. ఒక రోజులు అవ్వకపోవచ్చు, 100 రోజులు, 1000 రోజులు, 1,00,000 రోజులు ప్రయత్నిస్తూనే ఉండు. 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు నీకు నువ్వు చెప్పుకో. అనవసరపు ఆలోచనలను నువ్వు గుర్తించగలిగితే, వీటితో నాకు పని లేదు అని నువ్వు తెలుసుకోగలిగితే, అలా నాకు పని లేదని చెప్పుకో. అనవసరపు ఆలోచనలు ఎందుకు వస్తున్నారు మీరు? వేస్ట్, ఇప్పుడు నాకు పని లేదు, జస్ట్ నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఇంతవరకు ఈ ఆలోచన చాలు నాకు. అలా నేను ఏదో భోజనం చేస్తున్నంతవరకు ఇప్పుడు ఈ ఆలోచన చాలు. ఏ పని చేస్తుంటే ఆ పనికి సంబంధించిన ఆలోచన వరకు చాలు, మిగిలినవి నాకు అక్కర్లేదు అనేటువంటి దానిని నీకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో. ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ అద్భుతమేం లేదు, అనేక ఆలోచనలు వస్తూ ఉంటే నాకు అవసరం లేదు అని చెప్పు. కానీ మనం ఆలోచనలను పట్టుకొని ముందుకు సాగిపోయి, దుఃఖపడిపోయి, బాధపడిపోయి, కష్టపడిపోయి, భయపడిపోయి, లేదా ఆనందపడిపోయి, ఏదో ఒకటి సుఖమో దుఃఖమో దాన్ని ఊహించుకుంటా ఊహలో జీవించడానికి అలవాటు పడిపోతున్నాం. అదే మానసిక లోక బంధనము. మానసిక లోకంలో ఊహలతో మనం బంధించుకుంటున్నాం. వద్దు, ఊహాత్మకంగా అసలు నువ్వు జీవించొద్దు. ఊహ శరీర సమన్వయంతో ఉండాలి అంతే. మనసు ఎప్పుడు శరీరపరమైన సమన్వయం. శరీర లోకానికి ఎంత అవసరమో అంతే చాలు, మిగిలింది నాకు అక్కర్లా. దీన్నే ఏకాగ్రత, శ్రద్ధ అన్నారు.
ఆధ్యాత్మికతలో ప్రత్యేకంగా చెబుతారు, నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పని మీద నీ ధ్యాసను ఉంచుకో, ప్రస్తుతంలో ఉండు, ప్రజెంట్లో ఉండు, గతంలోకి వెళ్ళకు, భవిష్యత్తులోకి వెళ్ళకు అని. అంటే వెళ్ళేది ఎవరు? మనసు. అది అక్కర్లేదని చెబుతున్నారు. ఆలోచనలు వస్తాయి, అక్కర్లేదు అని నీకు నువ్వే చెప్పుకో. అంటే నీ మనసుకు నువ్వే చెప్పు అక్కర్లేదని. నాకు గతపు ఆలోచనలు అక్కర్లేదు, భవిష్యత్తు ఆలోచనలు అక్కర్లేదు, ప్రస్తుతం చేస్తున్న ఈ కార్యపు ఆలోచనలు జ్ఞానము చాలు నాకు. మిగిలిన అన్నీ నువ్వు గుర్తు చేసి ఇప్పుడు నా ఈ కార్యాన్ని పాడు చేయకు, నన్ను నేనే పాడు చేసుకుంటున్నాను ఇన్ని ఆలోచనలు చేయటం వల్ల. నువ్వు గుర్తించిన రోజున నీ ఆలోచనల్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నీకు స్లోగా తెలుస్తుంది. దీనికోసం మళ్ళీ క్లాసుల్లో చేరతాను, మతాల్లోకి వెళ్తాను, మార్గాల్లోకి వెళ్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాను, ఫీజులు కడతాను, అన్నీ నేర్చుకొస్తానని. నేర్చుకుంటే మంచిదే, కానీ అది నువ్వు చేసే ప్రక్రియ, నీకు సంబంధించింది. ఇదంతా ఆధ్యాత్మికమే. అందుకని మనోలోకంలో మళ్ళీ జాగ్రత్తగా చక్కగా మనోలోకాన్ని చక్కదిద్దుకో. ఎలా చక్కదిద్దుకోవాలి? శరీరపరమైనటువంటి జ్ఞానం చాలు. అంటే ఏంటి ఆ జ్ఞానం అంటే అప్పుడు చేస్తున్న పనికి సంబంధించిన జ్ఞానపు ఆలోచనలు చాలు, మిగిలినవి నాకు ఇప్పుడు అక్కర్లేదు. అనేక ఆలోచనలతో నాకు పని లేదు. కాదు ఒకవేళ కంట్రోల్ లేదు, జరిగిపోతుంది, స్వప్నలోకం ఉంది, మన కంట్రోల్ ఏముంటుంది, అనేక కళ్ళు వచ్చేస్తుంటాయి. అలా నాకు కూడా బోళ్ళు వస్తాయి. అసలు నాకు ఎప్పుడు నాకు వచ్చే కళ్ళన్నీ కూడా నన్ను బాధ పెట్టే కళ్ళే వస్తాయి. దానికి కారణం కూడా నాకు తెలుసు. చిన్నతనం నుంచి నాకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. నాకు కొన్ని భావాలు బలంగా నా హృదయంలో ఉండిపోయినాయి. ఇన్ని మాట్లాడుతున్నా ఇవన్నీ నాకున్నాయి. ఇప్పుడు కూడా అసంతృప్తి నాకు ఉంటుంది తల్లి లేదని. ఎందుకంటే తత్సంబంధిత ఇబ్బందులు నా జీవితంలో నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు వరకు. అందుకని నేను మెలకువలో నన్ను నేను ఎంత నియంత్రించుకొని జాగ్రత్తగా హాయిగా ఆనందంగా బతికే ప్రయత్నం చేస్తున్నా. నా కుటుంబం ఉంది, కానీ నాకు ఉన్నటువంటి ఇబ్బందులు చిన్నతనం నుంచి 5వ 6వ ఏట నుంచి తల్లి లేకపోవడం వలన ఆ లోటు ఏది ఉందో ఆ లోటు అలా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు కూడా నా జీవితంలో అది నన్ను వెంబడించి వేటాడి బాధ పెడుతూనే ఉంది. అది తల్లి లేకపోవటం అని కాదు, లేకపోవటం వలన వచ్చినటువంటి అనేక పరిస్థితులు. అందువలన దాన్ని నేను మెలకువలో అర్థం చేసుకోగలుగుతాను. అది నిద్రలోకి వెళ్ళేటప్పటికి స్వప్నలోకంలో ఎప్పుడు కూడా ఒక బాధాకరమైన కలలే వస్తాయి నాకు. ఎప్పుడు స్వప్నలోకం నాకు బాధగానే ఉంటుంది. నేను కోల్పోయినటువంటి దానిని నాకు కళల రూపంలో నా మనసు చెబుతూ ఉంటుంది. ఎందుకని నాకు ఆలోచనలు ఉన్నాయి లోపల. అదేం అద్భుతం కాదు, అది మనోలోకం. నాకు లోపల ఆలోచనలు ఉన్నాయి. నా తల్లి లేకపోవడం అనేటువంటి కారణం చేత నా జీవితంలో నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని లోటుపాట్లకు గురయ్యాను, ప్రస్తుతం కూడా ఇన్ని ఎదుర్కొంటున్నాను అనేటువంటి దాన్ని నేను భౌతికంలో నాకు తెలిసినా కూడా మెలకువలో జ్ఞానం చేత నన్ను నేను సంభాళించుకొని జీవించగలుగుతున్నాను. మెలకువలో తృప్తిగానే జీవించగలుగుతున్నాను. కానీ లోటు, ఆ అసంతృప్తి అట్టడుగు పొరల్లో ఉంది. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ అట్టడుగు పొరల్లో ఉన్న అసంతృప్తి బయటకు వచ్చి కళల రూపంలో వ్యక్తమవుతుంది. కానీ ఇక్కడ తెలుసుకోండి, వ్యక్తమైనప్పుడు కళల్లో నేను ఇబ్బంది పడినట్టు బాధపడతాను, కళ్ళలో బాధపడతాను, ఇబ్బంది పడతాను, భయపడతాను, దుఃఖపడతాను. అటువంటి కళలే వస్తాయి, అన్నీ నిరంతరం వస్తాయి, నాకు రోజు వస్తాయి, ఇప్పుడు కూడా వస్తాయి. కానీ మెలకువలో అది కళ అనేటువంటి దాన్ని కొట్టివేస్తాను. ఆ బాధను మెలకువ వచ్చి నాకు స్వీకరించను. ఇలాంటి కళ నాకు వస్తూ ఉంటుంది. కారణం ఏంటో కూడా నాకు తెలుసు, ఏ కళలు ఎందుకు వచ్చినాయి అని. అలా మీరు పరిశీలించుకుంటే మీకు తెలుసు. కానీ మీ కళలను అద్భుతాలుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తారు. అసలు నేను ఆలోచించకుండా వచ్చిందండి అంటారు. ఆ కళల్ని దేనికో అంటకడతారు. మహిమలు మాయలు అద్భుతాలు అంటారు, లేదా మీకు ఎవరో ఏదో చేశారంటారు. ఇలా చిత్ర విచిత్రాలుగా చేసి మీ మనసులు పాడు చేసుకుంటారు. ఎందుకంటే అటువంటి ప్రశ్నలు నాకు అనేక మంది పంపుతున్నారు, అందుకని చెబుతున్నారు. అటువంటి ప్రశ్నలు నేను చదవదలుచుకోలేదు, మీకు వినిపించదలుచుకోలేదు. కానీ మనోలోకపు చర్యలు ఇలాగే ఉంటాయి. మీరేం వింటారో, ఏం చూస్తారో, ఏం అనుభవిస్తారో, ఎటువంటి విషయాలలో మీకు లోటు ఉంటుందో, అశాంతి ఉంటుందో, లేదా తీవ్ర ఆనందం ఉంటుందో, అదంతా స్వప్నలోకంలో బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకని ఆల్రెడీ ఉన్నదే అది. నేను చెప్పాక నాకు తల్లి లేకపోవడం వలన 5వ 6వ ఏట
సుమారుగా నా 5-6 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు, 56, 57 ఉంటాయి. ఈ 56-57 ఏళ్ల వయసు అంటే ఒక 50 ఏళ్ల పర్యంతము నా జీవితంలో అనేక మార్పులు జరిగినాయి తల్లి లేకపోవటం వల్ల. ఆ మార్పుల పరిణామాలు అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అనుభవిస్తూనే ఉన్నాను. ఇది సహజం ఎవరికైనా. ఎందుకంటే ఒక తల్లి లేదు అనేది, ఇప్పుడు ఒక మనిషికి ఒక కాలు లేదనుకోండి, జీవిత పర్యంతము ఒక కాలు లేని వాడు జీవితంలో కాలు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు జీవిత పర్యంతము అనుభవిస్తాడు. అసంతృప్తి జీవిత పర్యంతము ఉంటుంది. ఎంత సర్దుకున్నా అది అలాగే ఉంటుంది. ఒక అవయవ లోపం ఎలాంటిదో ఒక వ్యక్తి మన జీవితంలో లేకపోవటం వలన వచ్చే లోపం కూడా అలాంటిది. దానివల్ల వచ్చే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అది జ్ఞానంతో మనం మెలకువలో వాటిని ఎంత అణిచినా, ఎంత పక్కకు పెట్టేసి జీవించుకుంటూ వెళ్ళిపోయినా, అవయవ లోపం ఉన్నప్పుడు కలిగిన ఇబ్బందిలాగా జీవితంలో ఒక అసంపూర్ణ స్థితి, తల్లి లేకపోవడం అనేది ఒక జీవితంలో ఒక లోపం. అవయవం ఎలా లోపమో జీవితంలో ఒక మనిషి లోపం. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక సీక్వెన్సెస్ వస్తాయి. అది ఎప్పుడు పక్కన ఉంటుంది, అది కళల్లో వ్యక్తీకరించబడుతుంది. ఇలా నేను చెప్పుకున్నది ఇదంతా కళ. మనకున్న పరిస్థితులకి మనకు ఆ భావాలు వస్తాయి. ఈ కళలు మనకు రావడానికి మూల కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ లోటు వలన వచ్చిన ఇబ్బందులు. అవి తల్లి లేకపోవటం అనే లోటు వలన నాకు నేను చెప్పుకుంటాను. ఒక్కొక్కసారి ఇది కళలో కూడా చెప్పుకుంటాను. ఎంత గాఢంగా వస్తుంది అంటే కళలోనే మళ్ళీ గుర్తొస్తుంది ఈ తలంపు కూడా. ఈ కళ నాకు తల్లి లేకపోవటం వలన వచ్చింది. నేను మెలకువలో చెప్పుకున్న విషయాలు కళ్ళలో కూడా గుర్తొస్తాయి. అది ఒక మనోలోకం, దాన్ని గజిబిచ్చేసుకోబాకండి. ఆ మనోలోకంలో మనం అనుకున్న విషయాలు గుర్తొస్తాయి, కళ గుర్తొస్తుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనోలోకంలో కాల వ్యత్యాసము లేకపోవటం వలన శరీరానికి కాల పరిధి ఉంది. ఎందుకంటే అది పరిమితం కనుక. మనసుకు కాలం ఉండదు, గతము భవిష్యత్తు ప్రస్తుతం ఉండదు. అన్నింటినీ కలగపలకంగా కలిపేసుకుంటుంది, అన్ని విషయాలని కలిపేసుకుంటుంది. మనసుకు ఒక విధానం పద్ధతి ఉండదు. అది సృజనాత్మకత. అంటే ఒక పులి ఉందనుకోండి, ఒక సింహం ఉందనుకోండి, ఆ సింహానికి మనిషి తలకైనా అంటించేస్తుంది. సింహం తోకని పావుగా మార్చేస్తుంది, పావును అంటించేస్తుంది తోక కింద. అలా చిత్ర విచిత్రమైనటువంటి ఊహాత్మక క్రియలు మనసు చేయగలదు. సగం ఆడ సగం మగ మనిషిని చేయగలదు. అలా అన్నింటినీ కలిపేయగలదు. ఎందుకంటే గ్రాఫిక్స్ అది, అంతే, ఏం లేదు. అది మనోలోకం. వాస్తవ లోకంలో అలా కుదరదు, శరీర లోకంలో. కానీ మనోలోకంలో అలాంటి చిత్ర విచిత్రమైనవన్నీ అది చేయగలదు. అందుకే మీకు సినిమాల్లో గ్రాఫిక్స్ చూడండి, రకరకాలుగా ఉంటారు. సగం మనిషి సగం చేప, సగం జంతువు సగం మనిషి, లేదా ఆడ సగం మగగా కలిసిపోయి, అలా చిత్ర విచిత్రమైనవి. అంటే భౌతిక జీవితంలో శరీర లోకంలో కుదరనివన్నీ మనోలోకంలో అది ఏదైనా చేయగలదు. ఎందుకంటే అది సృజనాత్మకత, కేవలము భావరూపము. దానికి కాల వ్యత్యాసము లేదు, దానికి పరిమితి లేదు, దానికి లిమిటెడ్నెస్ లేదు, దానికి ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు దానికి. ఎందుకని అక్కడ అసలు పదార్థ తత్వమే లేదు, ఊహాతత్వం. అది ఆ ఊహలు నిజం అనుకోకండి. అది ఆ ఊహాతత్వం అని తెలుసుకుంటే అసలు భయం పోద్ది. అంతే, మనసు ఇలాగే ఉంటుంది, దాని లోకం ఇంతే, దాని పరిస్థితి ఇంతే అని తెలుసుకుంటే చాలు. అంతకంటే చేయడానికి ఏం లేదు అక్కడ. కానీ అదంతా నిజం అనుకొని ఏదో జరిగిపోతుంది అనుకొని గందరగోళ పడకండి. మీ శరీరాన్ని గందరగోళానికి గురి చేయబాకండి. ఎందుకంటే బోల్డ్ ప్రశ్నలు, బోల్డ్ రకాల చిత్ర విచిత్రాలు అడుగుతూ ఉంటారు. మనోలోకం సపరేటు. దాన్ని ఎంతవరకు వాడుకోవాలంటే శరీరపరంగా ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. దాన్నే శ్రద్ధ, ఏకాగ్రత అని చెప్పారు. దాన్నే ప్రజెంట్, ఇప్పుడు ఏం చేస్తున్నావో అక్కడ ఉండమన్నారు. ఎందుకంటే అది భవిష్యత్తులోకి గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, చిత్ర విచిత్రాలు చేస్తూ ఉంటుంది. ఎన్ని విచిత్రాలైనా చేస్తుంది. ఇదేం విచిత్రమని అడగబాకండి. ఎందుకంటే అది కేవలం భావరూపం, పదార్థతత్వం లేదు అసలు. అలాగే దానికి కాల నియమం లేదు, దానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు అసలు. ఎందుకని అక్కడ వస్తువు లేదు, శక్తితత్వం. అది ఏదైనా చేయగలదు. రాయిని మనిషిగా మార్చేయగలదు, చెట్టుని మనిషిగా మార్చేయగలదు, మనిషిని చెట్టుగా మార్చేయగలదు. అంటే మనో ఊహ అంతేది. అలా భావన. మనం దేవుణ్ణి దెయ్యం చేయగలదు, లేని దెయ్యాలను చూపించగలదు.
ఏదైనా చేయగలదు. కానీ ఏదైనా అన్నప్పుడు అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అందుకని చెబుతున్నా. అందుకని మనోలోకాన్ని గమనించుకొని వదిలేయండి. శరీరపరంగా ఎంత అవసరమో అంత జ్ఞానం నాకు చాలు, మిగిలిన ఊహలో పనికిరావు, ఉపయోగం లేవు, అవి శరీర వాస్తవ లోకంలో ఉండవు, జీవించటానికి కుదరదు అని తెలుసుకొని చాలు. ఇక మీకు ఏ రక్షరేకులు, తాయెత్తులు, తాళ్ళు అక్కర్లా, మీరే మీ ధైర్యం. ఎందుకంటే చెత్తను వదిలేయగలిగితే చాలు. అదేంటి అలా పరిగెత్తడం దాని అలవాటు అని తెలుసుకుంటమే, అంతకు మించి ఏమి ఉండదు. ఈ మనోలోకం మొత్తం ఇలా విస్తృతంగా దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అది నాకైనా అలాగే ఉంటుంది, ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇక ఈ మనోలోకంలో ఉన్నది ఏంటి? అసలు మనోలోకం ఎక్కడ ఏర్పడింది అంటే ప్రాణశక్తిలో. మనలో ప్రాణశక్తి ఉంది. మనిషి చనిపోతే ప్రాణం పోయింది అంటున్నాం. ఈ ప్రాణశక్తిలో శరీరంతో మనం గ్రహించినటువంటి ప్రాపంచిక విషయాలు, అనుభవాలు గుర్తులుగా ఉన్నాయి, అంతే, అంతకు మించి ఏం లేదు. వాటిని పట్టుకొని అది ఊహించుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది. శరీరం నడవాలన్నా, శరీరాన్ని నడపాలన్నా మనసు ఉండాలి. నేనన్న ఎరుక దాని నుంచే వస్తుంది. కాబట్టి ఆ ఎరుక వరకు, శరీరం వరకు అవసరమైన జ్ఞానాన్ని తీసుకుంటూ మిగిలింది నాకు అవసరం లేదు అని వచ్చిన తలంపుల్ని రిజెక్ట్ చేయడం నేర్చుకోండి. అవసరం లేదు అంతే. మళ్ళీ ఎలా రిజెక్ట్ చేయాలని అడగండి. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. అందుకని ధ్యానములు, తపస్సులు, కొన్ని సాధనా మార్గాలు మనసుని నిశ్చల స్థితికి తేవటానికి చేసే ప్రయత్నం. అంటే అనవసరపు ఆలోచనలు చేయకుండా ఉండే ప్రయత్నం. అది ఓ ఖాళీ మనసును తయారు చేసుకునే ప్రయత్నం అంతే. అది శరీర అవసరతలకు సంబంధించినప్పుడు, పనిచేస్తున్నప్పుడు శరీరం, ఆ శరీరం ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించిన విషయాలు చాలు, మిగిలినవి అక్కర్లేదు. అందుకని మనోశరీరాల సమన్వయం కుదుర్చుకోవాలి. అది కూడా ఆధ్యాత్మికతే. మా శరీరానికి అవసరం లేని మనోతీవ్రతను వదిలేయాలి. అది కూడా ఆధ్యాత్మికతే. ఇప్పుడు ఈ మనసు ఎక్కడ ఏర్పడిందన్న ప్రాణశక్తిలో ఏర్పడుతుంది. బిడ్డ పుట్టినప్పుడు ప్రాణం ఉంది, శరీరం ఉంది, బిడ్డ బతుకుంది అని చెబుతున్నాం. కానీ అక్కడ మనసు లేదు. మనసు ఎలా ఏర్పడింది? బిడ్డ ఎదుగుదలలో శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు, పంచేంద్రియాల ద్వారా అనుభవాలు మనసుగా ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. దాన్ని మనసు అని పిలుస్తున్నాం అంతే. కాబట్టి మనోలోకం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనోలోకాన్ని వదిలేస్తే మరి ప్రాణశక్తి అనేది ఒకటి ఉందిగా మనకి. ఇప్పుడు ఆ ప్రాణశక్తి దాన్ని తెలుసుకుంటాం. దాన్ని తెలుసుకుంటే మన సంపూర్ణత్వం పూర్తి అయిపోయినట్టు. శక్తికి నశింపు లేదు, శక్తికి మరణము లేదు, శక్తిలో అసలు పదార్థం లేదు, ఘనత్వం లేదు, శక్తిలో ఎటువంటి మార్పు లేదు. మార్పు శరీరానికి ఉంది. సృజనాత్మకత, ఊహాత్మకత మనసుకుంది, మనోలోకంలో ఉంది. ఈ రెండింటికి ఆధారం శక్తి. అంతే తప్ప శక్తి స్థిరంగా ఉంది, నిశ్చలంగా ఉంది. మనసు కదులుతుంది, శరీరం కదులుతుంది, శక్తికి కదలదు. ఈ రెండు కదలటానికి ఆధారంగా ఉంది అంతే. అది శక్తి కాబట్టి. కాబట్టి ఆ ప్రాణశక్తి లోకాన్ని తెలుసుకుంటే మూడవ లోకం, అది అనంతమని, అది సర్వవ్యాపకమని, అది నిశ్చలమని, అది నిర్మలమైనదని, అది స్వచ్ఛతని, అక్కడ ఏకత్వమే ఉంది తప్ప అనేకత్వము లేదని, ఆ స్థితికే నిద్రాస్థితిలో వెళ్తున్నాం. నిద్రాస్థితిలో మనకు అనేకత్వం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. అది సాక్ష్యం. నిద్రాస్థితి శక్తి స్థితికి సాక్ష్యము. శక్తి స్థితిలోకే వెళ్తున్నాం. కానీ నిద్రపోయింది అక్కడ మనసు, శరీరం. ఇప్పుడు ఎరుకలో వెళ్ళి తెలుసుకుంటాం, అంతే, తేడా ఏమీ లేదు. ఆ ఎరుకలో తెలుసుకుంటే ప్రాణశక్తిని, దాన్ని మోక్షము అన్నారు, దాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నారు. అది ఒక మనిషి యొక్క సంపూర్ణత. అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకున్నావు. అప్పుడు శరీరము నేను కాదు, శక్తిని నేను అనేటువంటి ఎరుక కలుగుతుంది నీకు. ఆ శక్తి మొత్తం ఉన్నదంతా అదే. అక్కడ అనేకంగా ఉన్న సృష్టి లేదు. సృష్టి అంతా ఆ శక్తిలో ఉన్నది అంతే అని తెలుస్తుంది. అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం అనేసుకుంటేట, ఇది వినేసి అనేసుకొని నాకు అర్థమైపోయింది అనుకొని, నేనేదో పొందేశాను అనుకొని మళ్ళీ అటువంటి ప్రశ్నలు వేస్తున్నారు కొంతమంది. నేను పొందేసినట్టు, అర్థమైనట్టు. 40 ఏళ్ళ నుంచి ఇందులోనే సాగుతున్నా, నేను పొందలేదు, నేను సామాన్యుడిని, నన్ను అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో వెళ్ళిపోండి అని ప్రతి శీర్షికలోనూ మీకు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారు?
మిమ్మల్ని మీరు నాకేదో అర్థమైపోయింది, నేను గొప్పదాన్ని అయిపోయాను, నేను గొప్పవాడిని అయిపోయాను అని అనుకోబాకండి. మీ సహజ స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఒకవేళ మీరు తెలిసేసుకొని మోక్షం వచ్చినా కూడా అది సహజ స్థితి ఏమి ఉండదు. అక్కడ అద్భుతాలు మహిమలు ఏం జరిగిపోవు. మీ భావ మార్పు జరుగుద్ది. మీలో భయాలు పోతాయి, బాధలు పోతాయి, దుఃఖాలు పోతాయి, చెడు గుణాలు పోతాయి, ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు పోతాయి. సంతృప్తిగా హాయిగా ఆనందంగా జీవిస్తారు జీవించినంతకాలం. మరణ భయం పోద్ది. శరీరం మరణిస్తుందేమో అన్న భయం పోద్ది. ఎందుకంటే శక్తిగా నేను చిరస్థాయిగా ఉంటాను, శక్తి శాశ్వతము, శక్తికి నశింపు లేదు అనే సత్యం మీరు గ్రహిస్తారంతే తప్ప జీవితం అంతా మామూలుగానే ఉంటుంది. ఏ మార్పులు ఉండవు. తెలుసుకోకముందు ఎలా జీవించారో తెలుసుకున్నాక అలాగే జీవిస్తారు. కానీ మధ్యలో వచ్చే మార్పు ఏంటి తెలుసుకోవటం అనంటే భావ మార్పు. భయం పోద్ది, దుఃఖం పోద్ది, అంతే. ఈ రెండు పోతాయి, భయము దుఃఖము పోతాయి. అది మీకే అర్థమవుతుంది. ఇంకోళ్ళది మనకు తెలియదు, మన ఇంకోళ్ళకి తెలియదు. అది మన సహజ స్థితి, మన సంపూర్ణ స్థితి. అంటే భయరాహిత్య దుఃఖరాహిత్య జీవితం జీవిస్తామండి తెలుసుకుంటే, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఏ మహిమలు మాయలు ఉండవు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, చాలు కదా. భయము దుఃఖము లేని జీవితమే కదా స్వర్గము అంటే. స్వర్గమని ఉదాహరణగా చెప్పారు. అందుకని పిచ్చి పిచ్చి ఊహలతో నేనేదో అయిపోయానని కొత్త కొత్త డ్రెస్సులు మీరే కుట్టించుకొని, కొత్త కొత్త రంగుల బట్టలు వేసేసుకొని, కొత్త కొత్త విధానాలు మీరే సృష్టించుకొని, మీ ఆకృతులు మార్చేసుకొని, మీరు ఒక యోగ పురుషుడో ధ్యాన పురుషుడో లేకపోతే ఏదో పెద్ద మహాత్ముడో యోగో అని మీకు మీరే బిరుదులు పెట్టేసుకొని, పెద్ద గురువులని మీకు మీరే బిరుదులు పెట్టేసుకొని, ఆకృతులు మార్చుకొని, ఆకారాలు మార్చుకొని, అంటే వ్యావహారికమైన పైన రూపురేఖలు, జుట్లు జడలు కట్టించేసుకొని లేకపోతే గుళ్ళు కొట్టించేసుకొని చిత్ర విచిత్ర చర్యలకు లోను కాకండి, సహజంగా జీవించండి. శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడు. ఇన్ని గ్రంథాలు ఎందుకు అందించారు? చదువుకుంటే అర్థమవుద్ది మహాత్ములు ఏం చెబుతున్నారు. శ్రీరామచంద్రుడు 13-14 ఏళ్ల వయస్సుకే జీవన్ముక్తుడు. ఇంకా చెబితే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ దైవాంశ అని చెప్తారు. ఎందుకు చెప్పారు? నేను అవునా కాదా అని తర్క వితర్కాలు చేయట్లా. అసలు ఎందుకు అందించారు ఆ గ్రంథాలంటే, సంపూర్ణ దైవాంశ ఆత్మస్వరూపుడైనటువంటి ఒక మహాపురుషుడు శరీరంతో భూమి మీద జీవించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ధర్మము తప్పలేదు, ఎక్కడ ధర్మం తప్పడం. కానీ ప్రపంచ ప్రజలు ఆయన్ని బాధ పెట్టారు, ఆయన్ని కష్టాలకు గురి చేశారు. కుటుంబ సభ్యుల నుంచి బాహ్యమైన అందరూ ఆయన్ని బాధ పెట్టారు, ఇబ్బందులకు గురి చేశారు, కష్ట నష్టాలకు గురి చేశారు, యుద్ధాలు చేయవలసి వచ్చింది. అంటే ఆ రోజుల్లో యుద్ధాలు ఉన్నాయి కాబట్టి, ఆయన రాజకుమారుడు కాబట్టి. ఇప్పుడు మనకు యుద్ధాలు లేవు, అసలు మనం ఏం చేయక్కర్లా. అంటే ఏంటి? ఎన్ని తెలుసుకున్నా జీవన్ముక్తుడైన శరీరంతో జీవించే శరీర లోకంలో సహజత్వం ఎలాగే ఉంటుంది అని రామాయణం చెబుతుంది. అది శరీర లోకము. రాముడు జీవించింది మొత్తం శరీర లోకములో. ఆయన జీవన్ముక్తుడే, కానీ రామాయణం అంతా శరీర లోకంలో సాగింది. సీతమ్మ తల్లి జీవన్ముక్తురాలే, కానీ రామాయణం అంతా శరీర లోకంలో జరిగింది. హనుమంతుడు జీవన్ముక్తుడే, కానీ రామాయణంలో హనుమంతుడి పాత్ర అంతా శరీర లోకంలో జరిగింది. అది ఎందుకు మనకు చెబుతున్నారంటే, నువ్వు జీవన్ముక్త స్థితిని పొందినా, మోక్షాన్ని పొందినా, నువ్వు శరీరం ఉన్నంతకాలం శరీర లోకంలో ఇలాగే ఉంటుంది, అది మారదు. మరి మీకు పిచ్చిలెక్కించుకొని మహిమలని మాయలని అద్భుతాలని నేనేదో పొందేశానని, వాళ్ళు ఏదో పొందేశారని మా గురువు గారు ఎలా చెబుతున్నారు, మా మాతాజీ గారు ఎలా చెబుతున్నారు, మా మతం గారు ఎలా చెబుతున్నారు, మా గ్రంథం గారు ఎలా చెబుతున్నారు, నాకు ప్రశ్నలు పంపితే నేనేం సమాధానాలు చెప్పను. మహాత్ములు ఆల్రెడీ రచించి పెట్టారు కదండి. రామాయణం చదువుకోండి. రాముడు జీవన్ముక్తుడేనండి, 13 ఏళ్ళకే జీవన్ముక్తుడండి ఆయన. కానీ జీవించినంతకాలం ఆయన ఎన్ని బాధలకు గురయ్యారు, ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు, ఆయన ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెట్టారు, ఆయన ఎన్ని ఆవేదనలకు గురయ్యారు, ఆయన దుఃఖాన్ని వ్యక్తీకరించారు, బాధను వ్యక్తీకరించారు. కానీ ధర్మము తప్పలేదు, అసత్యములకు వెళ్ళలేదు, అన్యాయానికి వెళ్ళలేదు. తనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కొన్నింటిని ఎదుర్కొన్నారు. కుటుంబానికి సంబంధించిన అన్యాయాలను అసలు ఆయన వదిలేశారు. కుటుంబ సభ్యులే కదా పోనండి అని ఆ బాధలు అనుభవించారు. అది గ్రహించాలి మనం. ఎలా ఉండాలి అనే దానికి రామచరితది, ఎలా ఉండాలి అనే దానికి కృష్ణ చరితది. శ్రీకృష్ణ భగవానుడు అంతేగా. దేవుడు అనేక చెబుతున్నారు మనకు. దేవుడా కాదా అని తర్క వితర్కంకి నేను రావట్లే ఇక్కడ. అసలు
ఒక దేవుడు శరీరంతో జీవించినప్పుడు శరీర లోకంలో ఇలాగే ఉంటుంది అన్నప్పుడు ఆయన మళ్ళీ మామూలుగానే జీవించారు, మనలాగానే తిన్నారు, తాగారు, వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, అనేక మందితో యుద్ధాలు చేశారు. మహాభారత యుద్ధం దగ్గరుండి జరిపించారు. దుష్టుడైనటువంటి దుర్యోధనుడిని మారుద్దామని సంధి కోసం వెళ్ళి మార్చలేకపోయారు. అవన్నీ మానవ ప్రయత్నాల్లో శరీర లోకంలో ఇలాగే ఉంటుంది. కానీ ఆయన పుట్టుకతోనే జీవన్ముక్తుడు, దైవాంశ. ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు. ఎందుకని? బోధలు చేస్తే మారలేదు కాబట్టి. అలా అని బోధ చేయకుండా ఉన్నారా? భగవద్గీతని చెప్పారు. ఎందుకని? మారేవాళ్ళు వినండి అని. మారదామనుకున్న వాళ్ళు, మీ సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వినండి అని తన సంపూర్ణ తత్వాన్ని చెప్పారు భగవద్గీతగా. అందులో ఆయన చెబుతారు, నేను అనంత ఆత్మస్వరూపుడును అని. అది నా సంపూర్ణత్వం. కృష్ణుడిగా మీరు చూస్తున్న ఈ శరీరం ఏది ఉందో అది శరీర లోకం. అది ఆ ధర్మాలనే పాటిస్తుంది. శరీర లోకంలో మోక్షలోకపు సంపూర్ణత్వం కుదరదు, భావనగా ఉంటుంది అది. అందుకని విషయంగా భావనగా భగవద్గీత అని చెప్పారు. జీవించేటప్పుడు మనిషిగానే జీవించారు. ఈ కథలు మనకు ఎందుకు అందించారు? అది నేను చెప్పేదంటే. ఈ పురాణాలు మనకు ఎందుకు అందించారు? అవునా కాదా తర్క వితర్కాలు వద్దు. ఎందుకు అందించారు అంటే, ఇప్పుడు అనేక మంది వాళ్ళకేదో ఆత్మజ్ఞానం తెలిసిపోయినట్టు, వాళ్ళ మత జ్ఞానం తెలిసిపోయినట్టు, దైవ జ్ఞానం అర్థమైపోయినట్టు, వాళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందేసినట్టు, అద్భుతాలు మహిమలు మాయలు వాళ్ళ గురువులు వాళ్ళ దేవుళ్ళు చేసేస్తున్నట్టు అనేక మంది నాకే అనేక ప్రశ్నలు పంపుతున్నారు. ప్రపంచంలో కూడా అనేక మంది ప్రకటించుకుంటున్నారు, సభలు పెట్టి ప్రచారాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటిది అనాదిగా జరుగుతూనే ఉండుంటుంది ఆ కాలంలో కూడా. అందుకని శరీర లోకము, మనోలోకము, శక్తి లోకము, ఆత్మలోకము ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. శరీర లోకంలో జీవన్ముక్తుడైనటువంటి ఓ కృష్ణుడు, ఓ రాముడు, అనేక మంది మహర్షులు, మహాత్ములు జీవిత చరిత్రల ద్వారా శరీర లోకపు చర్యలు పరిమితంగానే ఉంటాయి, వాళ్ళైనా అలా జీవించాల్సిందే అనే సత్యాన్ని మనకు చాటి చెప్పడానికి ఇవన్నీ అందించారు. మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి ఊహలు చేసుకుంటేట శరీర లోకం ఇంతే. జీవన్ముక్త స్థితి అంటే నేను ఒక సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తిని, అది ఏకశక్తి, దానికి మరణం లేదు అన్నప్పుడు భయం భావన పోద్ది, భయాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, అంతే. కానీ శరీరం ఉంది, శరీర లోకంలో ఇలాగే జీవించాలి. శరీరానికి దుఃఖాలు బాధలు ఎలా వస్తూనే ఉంటాయి. కానీ నేను జీవన్ముక్తుడను, జీవన్ముక్తురాలను అన్న భావనలో అది నామమాత్రంగా అనుభవించుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని నువ్వు పరిపాలించకూడదు, నా కొడుక్కి రాజ్యం కావాలని సవత్తల్లి అడిగితే అక్కడ ఆయన దుఃఖపడలే అసలు. ఎందుకని? జీవన్ముక్తుడికి కాంక్ష ఉండదు, ధనకాంక్ష, కీర్తికాంక్ష, ఇటువంటి కాంక్షలు ఉండవు, అధికార కాంక్షలు అవన్నీ తగ్గిపోతాయి. శక్తితత్వం తెలిసిపోయిందిగా. అందుకని హాయిగా నా అన్నదమ్ములు ఎవరైనా ఊహిస్తే ఏంటని శరీర లోకంలో శారీరకపరమైన ఆనందంతోనే వెళ్ళిపోయారు ఆయన. నా తమ్ముడు అయితే ఏంటి, నేనైతే ఏంటి అని. అయితే తన భార్యను ఎవరో ఎత్తుకుపోయినప్పుడు అది అధర్మ ప్రవర్తన, అక్కడ అధర్మంగా జరిగింది. అందుకని యుద్ధం చేసి ధర్మంగా భార్యను తెచ్చుకున్నారు. అది కూడా ఆ కాలంలో యుద్ధాలు నీతి కనుక, యుద్ధాలు ధర్మం కనుక. అలా శరీర లోకంలో ధర్మాలు అంతే. నేను జీవన్ముక్తుడిని, ఆయన మాయలు మహిమలు ఏం చేయలే. సీతమ్మ తల్లిని వెతకడానికి అన్ని కష్టాలు పడ్డారు, అరణ్యంలో అన్ని కష్టాలు పడ్డారు, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకు ఎందుకు బోధించారు అంటే, నీ జీవన్ముక్త స్థితి, నీ అనంత ఆత్మశక్తి స్థితి, నీ మనోశక్తి స్థితి ఏది కూడా నీ భౌతిక లోకంలో మహిమలు మాయలు అద్భుతాలు క్రియేట్ చేయదు, చేయలేదు. ఎందుకంటే మొదటి నుంచి గందరగోళాల మనుషులు ఉన్నారు. అలా ఉండదని మనకు తెలియజేయటానికి శరీర లోకపు తీరు ఇలాగే ఉంటుంది, నువ్వు ఎప్పటికీ ధర్మంగానే ఉండాలని తెలియజేయడానికి మనకు అనేక కథలు చెప్పారు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరి ఉద్యోగం చేశాడు. నేను సత్యంగానే ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ వివరణగా ఇచ్చారు. నాయన ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అని, అందరికి వస్తాయని కాదు, రావచ్చు, అయినా నువ్వు ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఇవి మనకు అందించారు కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో. ఎందుకు అనేది ముందు ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది. శరీర లోకం ఇలాగే ఉంటుంది. నా సంపూర్ణత శక్తితత్వము. ఆ శక్తితత్వంలో నేను శక్తిని అనుకోవడం వల్ల నశింపు లేదు కనుక మరణ భయం పోతుంది.
దుఃఖం పోతుంది. కానీ శరీరానికి దుఃఖాలు తెలుస్తాయి, ముళ్ళుగుచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది, ఎవరైనా బాధ పెడితే బాధ తెలుస్తుంది. శరీర లోకంలో ఆ ధర్మాలు అలాగే ఉంటాయి. అందుకని ఆ సమన్వయాన్ని కుదుర్చుకోండి. శరీరానికి మనసుకు ఒక సమన్వయం ఉండాలి. శరీరానికి ఎంత అవసరమో అంత ఆలోచనలు చాలు, అంత ఊహలు చాలు, అంత ప్రజ్ఞ చాలు, అంత జ్ఞానం చాలు శరీర లోకంలో జీవించడానికి. మిగిలింది అక్కర్లేదు అని మనసుకు చెప్పేయండి. ప్రతిసారి చెబుతూనే ఉండండి, అదే సాధన. ఎన్నిసార్లైనా చెబుతూనే ఉండండి. అలా చెబుతున్నప్పుడు కొంతకాలానికి మనసు అక్కర్లేని విషయాలని ఆపివేయటం నేర్చుకుంటుంది. నేర్చుకునే వరకు చెబుతూ ఉండాల్సింది. అలాగే శక్తి స్థితిని అర్థం చేసుకుని భావన చేసుకోవడానికి ధ్యానము తపస్సు అనేది శక్తి స్థితిని అనుభవించడానికి సాధన చేసుకుంటున్నాం భావదృఢత కోసం. అది నిజం కనుక ముందు దాన్ని అర్థం చేసుకోండి, ఆ నిజాన్ని సాధన చేసుకోండి. ఇంతే, ఎందుకంటే ఏమి లేదు. అదే ఆధ్యాత్మికత, అదే మన సంపూర్ణత. అంతేత పిచ్చి పిచ్చి ఊహలు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మిమ్మల్ని మీరు పాడు చేసుకోబోకండి, మీ మతులు మీరు పాడు చేసుకోబోకండి, మీ ఆధ్యాత్మిక పురోగతిని మీరు పాడు చేసుకోబోకండి. ఆధ్యాత్మికత అతి సహజము, అతి సరళము. అది నేనే, ఎవరికి వాళ్ళకి అది నేనే. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నేను నా సంపూర్ణతను తెలుసుకుంటున్నాను, అంతే. అదే ఆధ్యాత్మికత. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఒక సహజత్వంలో ఉండండి. ఏదో ప్రత్యేకతలను నేను చేస్తున్నాను, పొందుతున్నానని అసలు ఎప్పుడు అనుకోబాకండి. అనుకోవడమే తప్పు, అనిపించటమే తప్పు. అనిపించినా అనుకున్నా మీరు తప్పుదోవలోకి వెళ్ళిపోయారు. మనుషులందరికంటే మీలో ఏ కొంచెం ప్రత్యేకత ఉందని మీరు అనుకున్నా మీరు తప్పుదోవలో నడుస్తున్నట్టే. ప్రత్యేక డ్రెస్సులు, ప్రత్యేక విధానాలు, ప్రత్యేక పద్ధతులు, ప్రత్యేక సాధనా మార్గాలు, ఏదోదో విచిత్రమైన ఆకారాలు, ఆకృతులు, డ్రెస్సులు ధరించుకొని మేము ఏదో అందరికంటే తేడా అనుకుంటే నిజంగా తేడాగళ్ళైపోతారు. అంతే, నిజంగా తేడాగళ్ళి అంతే. ఎందుకని సహజత్వానికి భిన్నంగా వెళ్ళటం వలన వచ్చిన ప్రమాదం అది. మీరు ప్రమాదానికి లోనవుతున్నారు. ఆ విషయం తెలుసుకోండి. మోక్షము కూడా మొత్తం మానవాళికి అందరికీ సహజము. అందరూ అందులోనే ఉన్నారు, తెలుసుకోలేదు అంతే. తెలుసుకుంటారు, ప్రాబ్లమే ఉంది. అందరూ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. నేను విమానంలో లేనని ఒక ఆయన అనుకున్నాడు అనుకోండి, ప్రమాదం ఏముంది? ఆయన విమానంలోనే ఉన్నాడు, విమానం దిగిన చోట దిగుతాడు. అందరూ రైల్లోనే ఉన్నారు. కొంతమంది మేము రైల్లో లేమనుకుంటున్నారు అనుకోండి, ప్రమాదం ఏముందా? రైలు వెళ్ళిన చోట దిగుతారు వాళ్ళు కూడా. రైలు వెళ్ళిన గమ్యానికి వాళ్ళు వెళ్తారు, ప్రమాదం ఏం లేదు. అలాగే మనుషులందరూ మోక్ష స్థితిలోనే ఉన్నారు. మోక్షం అనేది ఒక న్యాచురల్ స్టేటు, శక్తి స్థితి. శక్తి లేకుండా సృష్టి ఉండదు అసలు. అందరూ ఆ శక్తిలోనే ఉన్నారు. శక్తిలో ఉన్నామని తెలుసుకుంటారు, వాళ్ళు కాదు రేపు తెలుసుకుంటారు. ఏముంది? అది శరీర లోకంలో, మనోలోకంలో ఇవాళ రేపు. కానీ శక్తి లోకంలో ఉన్నది ఏకత్వమే, అసలు కాలమే లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగదు, అంత సహజత్వమే. శరీర లోకంలో, మనోలోకంలో అలా భావించుకుంటూ ఉంటాము. ఆ భావనలను సరి చేసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు చెప్పుకుంటున్నాం, ఆత్మజ్ఞాన చదువు చెప్పుకుంటున్నాం. ఇక్కడ అందరూ ఒకటే, అన్నీ ఒకటే, అంతా సహజమే. నా సంపూర్ణతని, నా సహజత్వాన్ని నేను తెలుసుకుంటున్నాను, అంతే. అదే ఆధ్యాత్మికత. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. ఆచరించుకుంటూ, అర్థమయ్యి ఆచరించుకుంటూ సాగుతున్న వాళ్ళకి సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, ఇది వ్యర్థం అనుకున్న వాళ్ళు, మా మతాలు, మా గొడవ, మా మహిమలు, మా మాయలు, మా అద్భుతాలు, మా డ్రెస్సులు, మా దీక్షలు, మా మతాలు, మా బట్టలు, మా రంగులు, ఇవే పట్టుకు తిరుగుతాం మేము అనుకునే వాళ్ళు అందరూ కూడా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఆఖరికి మీరేం పొందుతారో మీకే తెలుస్తుంది. ఏముంది అందులో? ఎవరెటు ప్రయాణించారో, ఎక్కడికి చేరుకున్నారో, ఏం పొందారో మనకు బయటికి చెప్పకపోయినా వాళ్ళ అంతరంగంలో అందరికీ తెలుసు. వాళ్ళు దాన్నే పొందుతారు, దాన్నే చూస్తారు, దాన్నే వింటారు. ఆఖరికి వాళ్ళు అదే అవుతారు, అయినాకైనా తెలుస్తుంది. అందుకని ఎవరినో చూసి మీరు ఏదో అయిపోయారని భ్రమలు పడకుండా, వాళ్ళు నటిస్తున్నారు. ఏదో అయిపోయినట్టు మనల్ని మోసపుచ్చుతున్నారు. ఏదో ఇక్కడ అతీతమైనది ఏదో ఉంది అన్నట్టు మనని మోసాలకు గురి చేస్తున్నటువంటి మోసగాళ్ళ, మోసగత్తెల వలల్లో పడకండి. ఉన్నదంతా ఉన్నది అందరికీ సమానమే. అందరూ మోక్షంలోనే ఉన్నారు, అందరూ శక్తి స్వరూపంలోనే ఉన్నారు. అసలు శక్తి లేకపోతే సృష్టి ఉండే అవకాశమే లేదు. కాకపోతే శరీర లోకంలో, మనోలోకంలో ఉన్న మనం మన శక్తి తత్వాన్ని తెలుసుకోవట్లేదు, అంతే. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చిన మార్పు అయితే ఏం లేదు, నష్టమైతే ఏం లేదు.
తెలుసుకోవటం వలన శరీర మనోలోకాల్లో ఉన్నటువంటి భయములు దుఃఖాలు పోతాయి. తెలుసుకోనంత వరకు ఆ భయములు దుఃఖములు ఉంటాయి. భయములు దుఃఖములు ఉన్నా నువ్వు శక్తి స్వరూపంలో మోక్ష స్వరూపంలో శక్తిగానే ఉన్నావు. భయములు దుఃఖములు లేకపోయి పోగొట్టుకున్నా నువ్వు శక్తి స్వరూపంలో శక్తిగా మోక్ష స్వరూపంలోనే ఉన్నావు. రెంటికి తేడా ఏం లేదు. అందరూ మొత్తం సృష్టి అంతా అలాగే ఉంది. తెలుసుకోవటం వలన శరీర మనోలోకాల నుంచి ప్రాణశక్తి లోకం వరకు విషయ అవగాహన తెలియటం వలన భయములు పోతాయి, దుఃఖములు పోతాయి. అది కూడా శరీర మనోలోకాలలో. అవి పోయినా పోకపోయినా నువ్వు ఉన్నది మోక్షలోకంలోనే, శక్తి లోకంలోనే. శక్తి లేకపోతే అసలు సృష్టి అనే ఛాన్సే లేదు, నువ్వు ఉండే ఛాన్సే లేదు. నువ్వు ఉన్నావు అంటే శక్తిలోనే ఉన్నావు, శక్తిగానే ఉన్నావు. అదేం తెలుసుకుంటావు అంతే. కాదు మేము ఇంతే, మా ఈ మహిమలు మాయలు అద్భుతాలు మతాలు మా గురువులు మా గ్రంథాలు మేమే గొప్ప, మా విధానమే గొప్ప, మేము గుర్తింపులు లేకుండా బతికి సావలేం, మాకు ఇది పెచ్చెక్కించుకున్నాం, మేము ఈ రంగులే కట్టుకుంటాం, ఈ బట్టలే కట్టుకుంటాం, ఇది ఇలా పెంచుకుంటాం, మేసాలు గడ్డలు పెంచి జడలు కట్టించేస్తాం, లేదా గుళ్ళు కొట్టించేసుకుంటాం, మా దేవుడు మా మతాలే ప్రచారం చేసుకుంటాం అనేవాళ్ళు హాయిగా సాగిపోండి. మీకు అర్థమేముంది అసలు? ఎందుకని? మీరు వెళుతున్న విధానంలో మీరేం పొందుతారో అదే మీ ప్రారంభం, అదే మీ కర్మ. బుద్ధి కర్మానుసరినే. మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయక్కర్లా. అసత్య మార్గాలలో వెళ్ళేవాళ్ళు అసత్యాలకే గురవుతారు, అసత్యాన్నే ఫలితంగా పొందుతారు. అసత్యములోనే మనం మునిగి తేలుతున్నామని తెలుసుకుంటారు, సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. సత్య మార్గాలలో వెళ్ళేవాళ్ళు వారి యొక్క స్వీయ సంపూర్ణ స్థితిని, మోక్ష స్థితిని, శక్తి స్థితిని తెలుసుకుంటారు. అంతే, అంతకు మించి ఇక్కడ తేడాలు ఏమి లేవు. కాబట్టి ఎవరికి వాళ్ళే ద్రోహం చేసుకుంటున్నారు. అసత్యాలు వెళ్ళేవాళ్ళు ఇంకోళ్ళకి ద్రోహం చేయట్లేదు, చేయలేరు కూడా. ఈ సృష్టిలో ఎవరో ఎవరికి ద్రోహం చేసేలా సృష్టి లేదు. అంటే నా డబ్బు ఎత్తుకుపోయాడు కదండి, మా వస్తువులు ఎత్తుకుపోయాడు కదండి, నన్ను మోసం చేశాడు కదండి అనబాకండి. అది శరీర లోకము, మనోలోకము. అక్కడ ఈ జరుగుతూ జాగ్రత్తగా ఉండండి. కానీ శక్తి లోకంలో ఏముండవు, అది ఏకత్వమే ఉంటుంది. అటువంటి ఏకత్వ శక్తి స్థితిని కోల్పోతున్నారు ఈ మోసగాళ్ళు, మోసగత్తులు అందరూ. మనం ఏం చేయగలం? వాళ్ళే వాళ్ళని నష్టపరుచుకుంటున్నారు. కాబట్టి మనం నష్టపోకుండా ఉండటానికి ఆధ్యాత్మిక చదువుకుందాం. ఈ మార్గం నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి, నేను అతి సామాన్యుడును, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీరేం పొందుతారో అదే మీ కర్మ, అదే మీ ఫలితం. ఇక మీ ఇష్టం. మీరు ఒక జన్మను వృధా చేసుకుంటానంటే కాదనేది ఎవరు? అనేక మందిని మోసం చేసి మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు మతాల పేరులతో మోసం చేసే వాళ్ళకి చెబుతున్నా. అనేక మందిని మోసం చేసి మేము ఆనందపడి వాళ్ళ డబ్బులు తీసుకొని, వాళ్ళ సేవలు తీసుకొని, మేము నాయకులయ్యి, నాయకురాళ్ళు నాగమ్మలయ్యి, వీళ్ళందరినీ గ్రూపులు కట్టి, సమూహాలు కట్టి, మా ఈగో సాటిస్ఫై చేసుకొని మేము అలా తృప్తిగా మేము ఒక సమూహానికి నాయకుడని, నాయకురాలని చచ్చిపోతాం. మేము దేవుళ్ళు అనిపించుకుంటాం, గురువులు అనిపించుకుంటాం, మహాత్ములు అనిపించుకుంటాం. ప్రత్యేకంగా మోసగాళ్ళు, మోసగత్తెలకు చెబుతున్నా. అనుకునే వాళ్ళందరూ మీ కర్మ మీరు అనుభవిస్తారు. ఆ విషయం మీకు తెలియదేంటి? మీరు మోసగాళ్ళని మీ లోపల తెలుసు, మీరు మోసగత్తెలని మీకు లోపల తెలుసు. మీరు లోపల ఎంత దుఃఖాలకు గురవుతున్నారో, భయాలకు గురవుతున్నారో మీకు తెలుసు. అవన్నీ కూడా మళ్ళీ సృష్టి ఏదో ఒక రోజు మీ స్వరూపాన్ని వ్యక్తీకరిస్తుంది. మీ నిజస్వరూపాన్ని వ్యక్తీకరించకుండా సృష్టి మిమ్మల్ని చంపదు. మోసగాళ్ళు, మోసగత్తెలు అందరూ దొరికిపోతారు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అది పొట్ట విప్పి చూపించటమే సృష్టి యొక్క తత్వం. అటు చెడు ఎప్పుడు వ్యక్తీకరించబడుతుంది. మనకెందుకు ఆ గొడవ? మనం మంచిగా సాగిపోదాం. నచ్చని వాళ్ళు, ఈ విషయాలు నచ్చని వాళ్ళందరూ మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి. నచ్చి ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహాలు ఉంటే అడగండి. మళ్ళీ చెబుతున్న అహంకారులకు, నచ్చని వాళ్లకు, మాదే కరెక్ట్ అనుకునే వాళ్లకు ఎప్పుడూ ఇటువంటి మనుషులు ఉంటారు ప్రపంచంలో. మీ అందరికీ కూడా మీ అహంకార సంతృప్తికి మీ పాదాలకు నమస్కరించి, నా ఓటి అలుపులను క్షమించి వదిలివేసి, మాది సామాన్య మార్గం, సహజ మార్గం, ఇందులో అద్భుతాలు మహిమలు మాయలు ఏమి ఉండవు కనుక మీ గొప్ప మార్గాలలో, మీ మహిమల మార్గాల్లో, మీ మతాల మార్గాల్లో, అంటే మోసగాళ్ళకే చెబుతున్నా, మీ అద్భుతాల మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.